సికింద్రాబాద్లో ప్రియుడితో కలిసి తల్లిని కుమార్తె హతమార్చింది. అయితే ఈ విషయం 10 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనలో అత్యంత దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. సో ఎందుకంటే చిన్న పిల్లల్ని ఉంచుకొని ఇక్కడ తన భర్త వదిలిపెట్టినా సరే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఇద్దరిని చదివించి పెద్ద చేసినటువంటి తల్లిని అతని ప్రియుడితో కలిసి హత్య చేసినటువంటి ఘటన దారుణంగా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఇదే ఇంట్లో ఆమెను పాతి పెట్టారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందినటువంటి అంజు ఈశ్వర్ అనేటువంటి ఒక హైదరాబాద్కు చెందినటువంటి ఈశ్వర్ జార్ఖండ్లో పనిచేసిన టైంలో ఆయన ఆర్మీలో పనిచేశారు హవాల్దార్గా. ఆయనకి అక్కడ అంజు పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకొని హైదరాబాద్కు వచ్చారు. ఇదే ఇంట్లో వాళ్ళు నివాసం ఉన్నారు. గత 5 ఏళ్ల క్రితం ఆయన 2 కుమార్తెలు పుట్టారు. సో ఇద్దరు పెద్ద కుమార్తె ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత చిన్న కుమార్తె ప్రస్తుతం ఆమె ఇంటర్ చదువుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ ఇంటర్ చదువుతున్నటువంటి సమయంలోనే అక్కడ మౌంటిరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అయితే గత 5 ఏళ్ల క్రితం ఈ ముతురాలు అంజు భర్త ఇక్కడి నుంచి వాళ్ళని ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆమెకి 2 కుమార్తెల తర్వాత పుట్టినటువంటి సంతానం మగబిడ్డ చనిపోవడం, తర్వాత మగబిడ్డ కావాలని ఆమె వేరే ఆమెతో ఉండటం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో తర్వాత ఇద్దరిని కూడా భర్త లేకపోయినా సరే ఆమె స్థానికంగా ఒక ఆసుపత్రిలో పనిచేసి నర్సుగా వివిధ రకాల పనులు చేస్తూ వీళ్ళిద్దరిని పెంచి చేసింది. అనంతరం పెద్ద కుమార్తె ఇటీవల ఒక 5 నెలల క్రితం ఒక ప్రేమ వివాహం చేసుకుని దగ్గరలో వేరే టెంట్ హౌస్కు సంబంధించినటువంటి మెయింటైన్ చేసి ఒక అతని వివాహం చేసుకుంది. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో యశిక అనేటువంటి చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఆమెకి మోంటిరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అయితే ఆ వ్యక్తి పరిచయంకి సంబంధించి తల్లికి ఇష్టం లేదు. ఎందుకంటే తను మైనర్గా ఉన్నటువంటి సమయంలో అతనితోటి ఇలాంటి సంబంధం కొనసాగించవద్దు అనేది పలుమార్లు ఆమె వాళ్ళిద్దరిని కూడా హెచ్చరించింది. పోక్సో కేసులు కూడా నమోదు చేసింది. జవహర్ నగర్తో పాటుగా మరో పోలీస్ స్టేషన్లో మొత్తం 2 కేసులు ఇందులో నమోదు చేసింది. ఆయన జైలుకు కూడా పంపించడం జరిగింది. అయితే జైలుకు పంపించినటువంటి కక్ష, దాంతోపాటుగా ఇద్దరి వివాహితర సంబంధం అంటే ఈ సంబంధానికి అంటే ఆమె మైనర్గా ఉండటం, తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని కుకంగా ఉండడానికి మీ తల్లి అడ్డు వస్తుందని చెప్పేసి అని ఇద్దరు మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసికట్టుగా ఒక ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి అనంతరం ఆ ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఇంట్లో ఒక బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఒక బండను ఓపెన్ చేసి దాంట్లోనే పూడ్చిపెట్టి అనంతరం అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ప్రతిమలు కూడా పెట్టడం జరిగింది. ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఒక కత్తి తీసుకుని వచ్చి ఆమెను కత్తితో అతి దారుణంగా హత్య చేసి అనంతరం ఆమె ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక బండని తొలిచి దానిలో 4 ఫీట్ల మేర సిమెంట్ వేసి ఆమెను అక్కడ కూర్చోబెట్టి పైన మళ్ళీ సిమెంట్ వేసి పూర్తిస్థాయిగా పెట్టేశారు. అయితే మధ్యలో వచ్చి ఆమె పెద్ద కూతురు రోషిని అడిగినటువంటి సమయంలో తల్లి ద్విచక్ర వాహనంతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేరే ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్గా పనుల్లో భాగంగా వేరే కొంత దీర్ఘకాలిక పనులు చేయాల్సి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కొంత ఆమె దాటవేస్తూ వచ్చారు. అయితే ఆమెకు అనుమానం రావడం, తర్వాత ఫిర్యాదులో భాగంగా పెద్ద కుమార్తె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదులో ఆమె ద్విచక్ర వాహనంతో సహా వెళ్ళిపోయింది, అప్పటి నుంచి కనిపించట్లేదని చెప్పారు. సో ఆ ద్విచక్ర వాహనం రీసెంట్గా వీళ్ళిద్దరూ హత్య చేసిన తర్వాత మోంటిరాజ్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో మోంటిరాజ్ దాన్ని విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళు కొనుగోలు చేయడం, ఆ తర్వాత కొనుగోలు చేసిన దాంట్లో వాళ్ళ పేరు మార్చుకునేందుకు ప్రయత్నించారు. అందులో మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మిస్సింగ్ కేసు ఉంది కాబట్టి సో పోలీసులకు సమాచారం అందించారు. దీని ఆధారంగా వీళ్ళని తమదైన శైలిలో విచారిస్తే ఆమెను చంపి హత్య చేసి కిందనే ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు కుమార్తెలను కూడా చాలా కష్టపడి పెంచిన తర్వాత ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరగడం చాలా ఘోరమని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్తూ వస్తున్నారు. సో రెగ్యులర్గా వీళ్ళు కనిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ ఎక్కడ వెళ్ళిందని చెప్పేసి అడిగినా సరే తమ ఎలాంటి సమాధానం చెప్పలేదని వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఆయన నాకు సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడికి వచ్చారు? ఆయన భర్త ఎప్పుడు వెళ్ళిపోయారు? వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 7-8 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేడు, 5 ఇయర్స్ అయింది. ఆమె ఇప్పుడు ఆ 5 ఇయర్స్ నుంచి ఆ పిల్లల్ని ఆమెనే చూస్తుంది. పని చేసుకుంటా ఇండ్లలో పని చేసుకొని ఆమెనే పెంచింది. కానీ వాళ్ళు అట్లా చేస్తారని చెప్పేసి అసలు మాకు తెలియనే తెలియదు. కనిపించట్లేదని మిమ్మల్ని అడిగారు అమ్మాయిని? ఏం చెప్పింది? అడిగినాం కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, జార్ఖండ్కి వెళ్ళింది అనేసి చెప్పినారు. కానీ మాకు ఇంకేం తెలియదు వాళ్ళ గురించి. పెద్ద కుమార్తె వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆమె ఎప్పుడు వివాహం చేసుకున్నారు? పెద్ద కుమార్తె చేసుకొని 5 months అయింది. పెళ్లి చేసుకొని 5 months అయింది. ఇక్కడ ముందు ఉన్నది, అక్కడ ముందుకి రెంట్కుంటారు వాళ్ళు.
అంతే. ఇప్పుడు అంటే ఆమె మీకు అనుమానం రాలేదా? ఇప్పుడు ఆ ఇంటికి వైపు వెళ్ళి చూసారా? మేము అక్కడ సైడ్ వెళ్ళామన్నా, ఆ పైనకి వెళ్ళి మేము చూడలేదు ఎప్పుడు. కానీ ఆ పెద్ద పిల్లనే అడుగుతున్నాం మేము, ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంటే కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, అడిగినాము, కానీ ఇంకా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు పోలీస్ వాళ్ళు అనేసి చెప్తున్నారు అంతే. సో అది విషయం. ఆమె చనిపోయిన తర్వాత కూడా అదే ఇంట్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. సో పెద్ద కుమార్తె సమీపంలో ఉన్నటువంటి ఒక టెంట్ హౌస్కి సంబంధించిన నిర్వహించి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమె అక్కడ ఉండిపోయింది. సో చనిపోయిన తర్వాత కూడా అదే ఇంట్లో వాళ్ళు ఉన్నారు. చనిపోయినటువంటి ప్రాంతంలో దేవుడికి సంబంధించినటువంటి ప్రతిమలు పెట్టి అక్కడ పూజలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో తమ పెద్ద కుమార్తె వచ్చినప్పుడు అడిగిన కూడా ఇక్కడ ఎందుకు సిమెంట్ చేశారని చెప్పేసి అడగగా, సో రెగ్యులర్గా ఇక్కడ ఇలకలు తోడుతున్నాయి, దానివల్ల మేము సిమెంట్ చేసామని చెప్పారు. సో ఇటువంటి దారుణ ఘటన ఒకసారి విని ఈ కాలనీ వాసులు, ఈ భరత్ నగర్ కాలనీ వాసులు అంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఒకసారిగా పోలీసులకు విషయం తెలుసుకొని వాళ్ళిద్దరిని కూడా ఎవరైతే మొంటిరాజు ఉన్నారో అతను తీసుకొచ్చి ఆ హత్య చేసిన ప్రదేశాన్ని చూపించారు. ఆ బండను మొత్తం తొలిచి ఆ మృతదేహాన్ని కొద్దిసేపటికి తీసుకెళ్లి ఉస్మానియా ఇక్కడే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే నిర్వహించారు. ఎందుకంటే బాడీ కూడా మొత్తం డీకంపోజ్ అయి ఉంది కాబట్టి ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి దీన్ని వాళ్ళకి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే నిందితులు ఉన్నారో ఈమె మృతురాలు చిన్న కుమార్తె యశిక, అతని బాయ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి మొంటిరాజ్, వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరు కూడా ఒక బాబు జన్మనిచ్చేటట్టుగా చెప్తున్నారు. అది 1 సంవత్సరం బాబు ఉన్నట్లుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించినట్టు ఆల్రెడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ ఘటనతోటి ఈ కాలనీ వాసులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పేది మరికొద్ది సేపట్లో ఏసీపీ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఘటన అటువంటి దారుణమైన ఘటన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వేరే ఇళ్లలో పనిచేసి పలు రకాలుగా పనిచేసి జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నటువంటి ఆమెని ఇంత దారుణంగా హత్య చేసిన ఘటనపై స్థానికులంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమెని హత్య చేయాలని, అదేవిధంగా హత్య చేయాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఓటు యు గౌతమ్.